హలో అన్నా, నేను చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వచ్చినా. ఇక్కడికి వచ్చిన కేటీఆర్ అన్న గారికి నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలందరికీ ధన్యవాదాలు అన్నా. ఇక్కడ 5,000 నోటిఫికేషన్ వస్తే, నేను ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ 5,000 7,000 నోటిఫికేషన్ వస్తే 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 19,000 పోస్టులు నువ్వు 7,000 పోస్టులు ఇస్తే మా లాభం. ఇక్కడ మాకు కూడా డిస్ట్రిక్ట్ 2-3 పోస్టులు వస్తే దానిలో కాంపిటీషన్ ఎంత ఉంది, దాని గురించి అసలు రేవంత్ రెడ్డికి ఏం పట్టించుకుంటలేడు ఇప్పటి వరకు. కానీ కేటీఆర్ అన్న మా బాధ అర్థం చేసుకొని వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ దీని మీద రేవంత్ రెడ్డి గారికి ఈ సభ ద్వారా మనం ఇక్కడ అరుస్తే జై తెలంగాణ, జై తెలంగాణ, ఇక్కడ అరుస్తే అక్కడ సెక్రటరీ బద్దలు కావాలి. మనకు ఏం బాధ లేదు అన్న. మా నోటిఫికేషన్ తెచ్చిపెట్టే బాధ్యత మీదేనా? కంపల్సరీ. థ్యాంక్స్. మైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ తమ్ముడు. సుధీర్ అన్న. నా పేరు వచ్చేసి కే నవీన్ గౌడ్. నాది మహబూబ్ నగర్ డిస్టిక్, కోడంగల్ పక్కనే. దయచేసి ఒక్క నిమిషం తమ్మి, దయచేసి కెమెరామెన్లు పక్క జరగాలి. కెమెరామెన్లు ప్లీజ్, రాజు గారు వీళ్ళందరూ జరపండి. హలో 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 రావట్లేదు. హలో 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 ముందుగా ఈ సభకు మన బాధలను తెలుసుకోవడానికి యువ సంగ్రామ సదస్సుకు వచ్చేసినటువంటి కాబోయే సీఎం గారికి, మన కేటీఆర్ అయినటువంటి కేటీఆర్ సార్ కు స్వాగతం, సుస్వాగతం. యంగ్ డైనమిక్ లీడర్, దేశంలోనే ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలనే నిరూపించినటువంటి మన కేటీఆర్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కే నవీన్ గౌడ్, అది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అన్న. నుండి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచాలని దాదాపు ఒక 4 రోజుల నుండి దిల్సుఖ్నగర్లో వానకు తడుచుకుంటూ, ఎండకు ఎండుకుంటూ సీఎం రేవంత్ అన్న మన పని అయిపోయింది, మనము పూరీలు బజ్జీలు చేసుకోవాల్సిందే, నెక్స్ట్ 2 years తర్వాత మన పని ఏంటో అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం. ఎందుకంటే అయిపోయింది మన పని. గోయిందా వెంకటరమణ, గోయిందా గోయిందా. మనం అంతవరకు తెచ్చుకోవద్దు సీఎం రేవంత్ రెడ్డి అన్న. ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని మనం గెలిపించుకున్నాం. తీరా చూస్తే కోటి సుల్లా అబద్ధాలు మాట్లాడుతున్నారు డైలీ. మీరు అబద్ధాలు మాట్లాడితే ఈడ సహించేవారు ఎవరు లేరు. మీరు తక్షణమే 5,000 వేస్తున్నారు కదా, 5,000 నోటిఫికేషన్ వేస్తున్నారు కదా, ఈ ప్రెస్ నోట్ వెనక్కి తీసుకోండి. అదేవిధంగా మీరు గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయరని చెప్పి జియో నెంబర్ 46 రద్దు చేస్తామని చెప్పి తీరా చూస్తే
మమ్మల్ని సభలు పెట్టించుకుంటూ కన్నీరు కారిస్తున్నామన్నా వెంటనే జీవో నెంబర్ పార్టీ రద్దు చేయండి. అదే విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఎస్ఐకి 38, కానిస్టేబుల్ 36కు తక్షణమే పెంచాలి. లేదంటే ఇదే పాలమూరు బిడ్డగా చెప్తున్నా, మీరు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచకుంటే తెలంగాణలో మరో 10 లక్షల మందితో విలియన్ మార్చ్ అనే కార్యక్రమం చేయబోతున్నాము. మీరు అంతవరకు తెచ్చుకోకండి అని ఒక పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాల్ ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. సీఎం రేవంత్ అన్న మా బాధను చూసి మా శత్రువులు కూడా బాధపడుతున్నారు, మా బాధను చూసి మీడియా వాళ్ళు కూడా బాధపడుతున్నారు, మా బాధను చూసి ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాధపడుతుంది, మా బాధను చూసి పోలీస్ వ్యవస్థ బాధపడుతుంది. మీరు అంత పెద్ద స్థాయిలో ఉండి సీఎం స్థాయిలో ఉండి మా బాధ మీకు అర్థం కావట్లేదన్నా. మీ మనమడికు పూరులు వేసుకోవడానికి ఇచ్చిన టైము కూడా మాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి అన్న. ఒక్కసారి మా బాధను అర్థం చేసుకోండి అన్న. మేము పాకిస్తాన్లో ఉట్టలే, అస్సాంలో ఉట్టలే, తెలంగాణ ఉట్టినామన్నా. వేరే స్టేట్ వాళ్ళం కాదు, వేరే దేశం వాళ్ళం కాదు. మా బాధ చూడండి. మీరు కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఇచ్చిన ప్రెస్ నోట్ని 7,000తో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కదా, ఆ ప్రెస్ నోట్లు వేరేకి తీసుకోండి. లేదంటే గోయిందా గోయిందా వెంకటరామర్ గోయిందా. నెక్స్ట్ ఎలక్షన్లో నేను చెప్తున్నా కేటీఆర్ అన్న, నిరుద్యోగి సర్వే చెప్తున్నా, మీరు కూడా 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కదా, మీరు కూడా ఈ 2-3 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, కోడంగల్లో డిపాజిట్ కూడా రాకుండా చేసే బాధ్యత, కోడంగల్లో డిపాజిట్ లేకుండా బాధ్యత ఒక పాలమూరు బిడ్డనే తీసుకుంటాడని సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాలు విసురుతున్నా, గుర్తుపెట్టుకోండి. మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. మామనార్లో 14 అసెంబ్లీ స్థానాలకు 12 సీట్లు ఇచ్చినాం. ఒక బాధతోనే చెప్తున్నా, మీరు కూడా వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయకుంటే మహబూబ్ నగర్లో ఒక్క సీటు కూడా రాని అని బిడ్డ గుర్తు పెట్టుకో సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ.